बुधिचन्द्रश्री रघुवंशसुधाम्बुधिचन्द्रश्री रघुवंशसुधाम्बुधिचन्द्रश्री राम राम राजेश्वरा रघुवंशसुधाम्बुधिचन्द्रश्री राम राम राजेश्वरा रघुवंशसुधाम्बुधिचन्द्रश्री अघमेघमारुता अघमेघमारुत श्रीकरा अघमेघमारुत श्रीकरा अघमेघमारुत श्रीकरा असुरेश मृगेन्द्रधर जगन्नाथ असुरेश मृगेन्द्रवर जगन्नाथ रे मग रे सटी ममद दनि ग ग प सा सा नि द प म ग प म ग रे सटी म ग रे सटी ममद दनि ग ग प सा सा नि द प म ग रे सरि म ग रि सरि ममद दनि ग ग प सा सा नि द प म ग रि सरि रि ममद दनि ग प सा सा नि रि म ग रि रि सा सा नि द प प म ग रि रघुवंश सुधाम्बुधिचन्द्रश्री ఈ స్వరాలని అలా ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడం చాలా కష్టం కదా. దానికి కూడా కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉంటేనే చేయగలరు. అంటే మీకు ట్రైనింగ్లో ఈ శిక్షణలో ఇవన్నీ నేర్చుకుంటారనుకో. అలాగే మనం మాట్లాడే భాషకి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సాంగ్స్ పాడుతూ ఉంటారో ఆ భాష ఉచ్చారణ స్వరాలను మిస్ అవ్వకుండా దీనికి మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా కొంచెం గ్యాప్ వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇబ్బంది వస్తుందా? వస్తుంది. ప్రాక్టీస్ తప్పితే వస్తుంది. మళ్ళీ ఇంకొన్ని రోజులు అదే ప్రాక్టీస్లో పడిపోతే మళ్ళీ అది దాని ప్లేస్లోకి మళ్ళీ నార్మల్ అయిపోతారు అన్నమాట. సో గ్యాప్ రాకుండా ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది మీకు. సహస్ర ఏం పాడుతున్నావు? పాడు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య తెల్లవారితే చక్రవర్తి అయి రాచమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకే గనయా మహిళ జనులకు కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రంకసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసరును తెంచి అమ్మని తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కులసతునే విడనాడనయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయము శరణము వారికి అభయమొసగనయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. ఈ పాటలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి పాట. ప్రతి చిన్న కష్టానికి కృంగిపోవడం, బాధలు పడడం. ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా టఫ్గా తీసుకుంటున్నారు. ఏ చిన్న కష్టం